ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం చెప్తాను అక్క? మిరపకాయలు తొడవలు తీస్తున్నారా? ఇవి గోలిచ్చి టమాటా వేసి తొక్కు నూరుదామని. తొక్కు నూరుతావా? తమ్ముడి ఇంటికి అత్తకి మిరపకాయ తొక్కు నూరుతావా అక్క? ఇంత చికెను మటను పెట్టాలి కానీ. మీ బావ ఇంటికాడ ఉంటే రోజుకో తీరు తీసుకొస్తుండే. మీ బావ పోయి దేశంలో ఉండే. ఇవాళకి తొక్కుతోడు తిను, రేపు తెచ్చుకుందాం గాని. ఎవరు తింటారు అక్క ఈ తొక్కు? ఇంటికాడ అది గట్లనే ఇస్తుంది, ఈడికత్త నువ్వు గిట్లనే. అయ్యో తెచ్చుకుందాం తీరాదురా. ఏమో కొత్త చుట్టం లెక్క మాట్లాడబడుతుంది. ఎప్పటికీ ఉండటం అవుతుంది. సరే అని ఓ 2000 రూపాయలు కావాలి, ఖర్చులకు లేవు, కొద్దిగా ఇచ్చి పుణ్యం కట్టుకో. 2000? నా దగ్గర ఇక్కడ ఉన్నాయిరా. లేవు నా దగ్గర. అబ్బా చూడు రాదే, వాళ్ళని అడగని ఖర్చులకు మొత్తానికి లేవు. ఎవరిని అడగలరా? ఏంద్రా నువ్వు అడిగేది? అక్క దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయని అడుగుతానురా. నువ్వు అడిగినప్పుడు ఇయ్యడానికి బావేమని ఇక్కడ ఉన్నాడా? దేశంలో ఉండే. దాన్ని అడిగితే అది ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది చెప్పు? నీకు అంతగా నువ్వు అవసరం ఉంటే పోయి పెద్ద బావని అడుగుపో. పెద్ద బావన ఎప్పుడన్నా అడిగిందా అనే పైసలు? కొత్తగా పెద్ద బావని అడుగుపో అంటాను. ఏంద్రా గట్లా అంటాను? నువ్వు అడుగు తీయడా బావా? అయినది అస్సలు అడగ. అడిగితే ఏమైతుందిరా? బావ కాదా? అడగద్దా? అడగ. నీ అవసరం ఉన్నప్పుడు అడుగుతేంద్రా? ఏమో నేను అడేటోళ్ళని అడగాలి. పెద్ద బావని ఎప్పుడన్నా అడిగినా? అందుకే అంటన్నా, అడుగుతేనే కదా ఇచ్చేది. నీకు అవసరం ఉన్నాయని బావ తెలుస్తుందా? ఆయనైతే అడగ. పోనీ తీయే, వాని మంకు వానికే. వానికి అంతగానో అవసరం ఉంటే నేను బావని అడిగితుంది. సరే గాని నేను పొద్దుగాల బట్టలు విండంగా నువ్వు ఏటో పోతువేమి? నేనానే ఇంకా పద్మక్కోళ్ళ ఇంటికి పోయినా. ఇక ఆమె ఆ ముచ్చటి ముచ్చటి చెప్పంగా మీ అత్తగారుల ముచ్చటి చెప్పింది. మీ అత్తనాట ఇంటెనుకలతోటి బాగా లొల్లి పెట్టుకుంటాందట. మరి ఎందుకో ఏమో ఓసారి పోయి మాట్లాడిపోయినవే. ఏమని మాట్లాడాలని? అలా కడుపున పుట్టిన కొడుకే విలువలేదు, ఇంట్లోకి వెళ్ళేలా కొట్టిర్రు. ఇప్పుడు నేను పోయి మాట్లాడితే నాకేం విలువ ఉంటుంది చెప్పు? గట్ల కాదే పూరి, ఊళ్ళోనే ఉంటివి. గంత లొల్లిగాంగా కూడా వచ్చి ఒక మాటన్న మాట్లాడిందా అంటారని అంటాననే. ఇప్పుడు నేను పోయి మాట్లాడింది అనుకో, ఈడ పైసలు కట్టాలి, ఆడ పైసలు కట్టాలి అని అంటది. ఏడికెళ్ళి కట్టాలి? నేను నా దగ్గర ఏడున్నాయని కట్టాలి. అది కూడా నిజమే గాని ఈ ఒక్క ముచ్చటనే కాదక్క, మరిది దేశం పోయినందుకు మా భూమి మీరు కౌలుకి వేసుకుంటారని మా అత్త మామకు మా బావకు మస్తు కోపం ఉన్నది. వాళ్ళు మంచిగున్నాక నీ మొగడు దేశం ఎందుకు పోవును? మేము వచ్చి నీకెందుకు సాయం అయిదువే? ఏమో తీయక్క, అంత నా తలరాత. ఒకటి దేశం నుంచి వెళ్ళి పైసలు పంపిస్తే ఆ పుల్లలకు బాకీలు కట్టక ముళ్ళలు కట్టుకుంటున్నావా? ఎప్పుడు ఇస్తావు పైసలు? ఏందన్నా గట్లా మాట్లాడుతున్నావు? మీరు ఇచ్చిన పైసలల్లా సగం పైసలు కట్టినాం కదా, మిగతా సగం పైసలు కట్టంగానే 6 నెలలు ఆగుర్రని చెప్పినాం. ఇప్పుడు ఏంది ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టబడుతుంది? అంటే పైసలు ఇచ్చింది పోతుంది, ఉల్టా నేను లొల్లి పెట్టిన పేరు తీసుకొస్తున్నావా? తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి, ఎప్పుడు ఇస్తారు? ఇంకా 6 నెలలు లేదు, ఏడాది లేదు, వారంలో పైసలు కట్టాలి, లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. ఏమనుకుంటున్నావు? అన్న నువ్వు ఊళ్ళే మనిషివి, నీకు తెలియదు ఏమున్నా చెప్పు. మా అత్త మామ మా బావ చేసిన పనులకు మేము అప్పుల పాలైనాం. అవి కట్టడానికి ఆయన దేశం పోయిండు. ఆయన దేశం పోయిన కాడ నుంచి అందరు అప్పులు కట్టుకుంటూనే అత్తన్నాం. కొంచెం వెనక ముందు నీ పైసలు ఎగ్గొట్టాలని కాదు, నిన్ను ముంచాలని కాదు, జర ఓపిక పట్టు, నీ పైసలు నీకు కడతాం. ఓపిక పట్టులే ఏం లేదు, వారం రోజుల పైసలు ఇవ్వకపోతే నీకున్న 2 ఎకరాల భూమి నేను దున్నుకుంటా. ఏం చేసుకుంటా చేసుకోపో. ఏందన్నా గట్లా మాట్లాడుతున్నావు? ఇట్నే మాట్లాడతా. పైసలు తీసుకున్నప్పుడు లేదా? పొలం కోసినావు కదా, వడ్లు అమ్ముకో. ఇప్పటి నుంచి అలా భూమి నాది, ఇక నేనే వండించుకుంటా, నేనే దున్నుకుంటా. ఏం చేసుకుంటా చేసుకోపో. బాధపడకే, ఎందుకు ఎడతాను? ఏడవకు. మొన్న కూడా వచ్చిండే, ఇష్టం ఉన్నట్టు మాట ఇచ్చి పెట్టి వేయండు. అదే రంతో చిన్నకి జ్వరం తెచ్చుకున్నది, అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నా. అప్పుల బాధకు పానం మీద తెచ్చుకుంటావానే? అది కాదక్క, మొన్ననే పొలం కొత్తిమి.
ఆ వడ్లు అమ్ముతానన్నా ఇన్ని పైసలు వస్తే అప్పు కట్టచ్చు అనుకున్నా. వడ్లు తీసుకుపోయి ఐకేపీలో పోతే ఎట్లా నా మొగడీడ లేడని వెనకొచ్చిన వాళ్ళు ముందట అమ్ముకోవట్టే. నా వడ్లు అన్నే ఉండబట్టే. ఏడని పోవాలి, ఏం చేయాలనే? వడ్ల గురించి నువ్వేం రంది పడకు. బావ అత్త అన్నాడు. బావ వచ్చినాక వడ్ల కాడికి కొమ్మంది అంతి. ఎందుకే భయపడుతున్నావు, బాధపడుతున్నావు? బావ లేడా చూసుకోవడానికి? అరే బావ వచ్చినాక వడ్ల కాడికి నువ్వు కూడా పో. పెద్ద బావతోనా? నేను అడ్డకడికి పోను. నాకు పని ఉన్నది. మా దోస్తులు వస్తాను, తాళాలకు పోయే పని ఉన్నది. బుద్ధులున్నారా నీకేమన్నా? పనిష్ పెట్టుకొని తాళాలకు పోతావా? బావ వచ్చినాక బావతోటి పో. సరే. ఏందో తాళాలకు పోతాడట. బాగా అలవాటు అయితే తాళాలకు పోడు. చెల్లె లే, నేను ఆ తొక్కు నూరుతా. ఇంత అన్నం తిని గోళ్ళు వేసుకుందు. లే. సరే పా, నువ్వు కూడా తిందు. ఏమో చూస్తావేమరా? స్వప్న, స్వప్న ఆగో వచ్చినవా? వచ్చిందే. ఏంది అంత గింత బక్కగా అయినో? మరి ఏం చేయనే, మీ చెల్లెకి జనం వచ్చిందని 4 రోజుల నుంచి ఇన్నే ఉంటాను. నాకు అండి పెట్టేటోళ్ళు ఎవరు? తిని తినక ఇట్లా అయిపోయింది. అయితే బక్కగా ఉంటేనే మంచిగా ఉన్నావు. బొర్ర కూడా వేయింది. నీ పాపం పాడుగాను. గుండెలేంది గిట్ల పెట్టుకున్నావు? గిట్లనే వచ్చినవా? ఎంతమంది చూసిర్రో ఏమో. బిత్తిరిదానా, నేను ఏమైనా బస్కి వచ్చినా ఎవరైనా చూడడానికి? బండి మీదనే అత్తి. బండి మీద వస్తే ఊర్లో ఎవరు చూడరా? అంతా ఏమనుకుంటారు చెప్పు? ఎవరు చూస్తారే, నేను చూడాలన్న ఆతృతతోని ఇట్లా వచ్చింది. చాలుగా. ఇదే ముళ్ళ? ఏం తెచ్చినావు? ఏంది ముళ్ళే? జాతర వేలకు పట్టుకొచ్చినావు? ఇడిచిన బట్టలే. ఏంది ఇడిచిన బట్టలా? ఇడిచిన బట్టలు గిడికే వీటికి పట్టుకొచ్చినావు? మీ అవ్వగారు వాషింగ్ మిషన్ పెట్టారు గానే, దాన్ని ఎత్తే ఖరాబ్ అవుతాయి అని ఇడికి తెచ్చిన. అయ్యో నీ కారేద్దాం. వాళ్ళు పెట్టలేదానే కదా. మరి లేకపోతే ఎవరు వింటారు అనుకున్నావు? అందుకే పట్టుకొచ్చిన. ఎవరో ఎందుకు వింటారు? నేనే వింటతి. అబ్బా అవుగాని స్వప్న, ఏం లేదు. మా చెల్లెకి ఇంకా జ్వరం తక్కువ కాలేదు, అందుకే నేను రమ్మన్నా. బావని జ్వరం తగ్గిందా? ఇంకా తగ్గలేదు బావా. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. సరే లోపల రాదు. ఆ జూత్ ఎట్లుండు ఏడు నువ్వు తెలుస్తలేదా? చూడలే కదా. బా, నీకు బుద్ధి కూడా భయం లేదు. బామ్మరిది గారు ఇన్నే ఉన్నాడా? ఈయనే ఉన్నాడు. వాడేడబోతాడు. చెల్లి ఒకతే ఉంటుంది కదా, దాంతో ఉంటాడు. బావా అంత మంచేనా? అంత మంచిదిరా బామ్మరిది. అవురా బామ్మరిది, ఎప్పుడు చిన్నకింట్లే ఉంటావా? పెద్దకింటికి రావడానికి ధైర్యం వస్తలేదారా? ఎందుకు రాను బావా, అచ్చుడే. అరే పెళ్ళైనప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చినావు రేపు? ఏ సాలుగంతి గీనే దొరికిందా నీకు? కూరని పట్టుకుని ఏమో అడుగుతాడు. అరే అడగపోతే ఎట్లనే? సాలుగంతి ఎక్కడేం మాట్లాడానో తెలియదు నీకైతే. తమ్ముడిని మాట వన్నీయరే, బాగా ఎన్కేసుకొస్తారు. అవురా ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆడేం చెప్తాడు? తెల్లారితే పొద్దుతావు కదే ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటాడు. నువ్వు గిన్ని మాట్లాడినా కూడా అదే ఉత్తబట్టే. గట్లా తయారు చేసిరేవాని మీరు? అబ్బా మళ్ళీ దొరికింది చదవడానికి. బావా వెళ్ళి తీసుకో. ఇగో నువ్వు అన్నం తిన్నాక వడ్ల కడికి పోయిరాపు. ఏంది వడ్లు ఇంకా అమ్ముడోలే? ఎక్కడ అమ్ముడు వేరే? అది ఒకతే ఉండే. ఎనుకున్నోళ్ళు కూడా ముంగట అమ్ముకుంటారట నెగలనీయకుండా. దాని వడ్లు అక్కడనే ఉన్నాయి. ఆ పైసలు అత్తే ఎవరికో ఒకరికి ముట్ట చెప్తానది అనుకున్నది. ఎవరో అప్పులు ఇచ్చినాయన్నట. ఇంత ముందు వచ్చి ఎటు పడితే అటే మాటలు ఇచ్చి పెట్టిపోయిండు. మొన్న కూడా గట్లనే తిట్టిపోయిండట. ఆరందుకే పోరికి జ్వరం వచ్చింది. అవును గాని నీకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటివి కదా, ఆయనకు చెప్పి ఆ వడ్లు అమ్ముకో. సరే సరేనే పోతా, అన్నం పెట్టుకురా. అరే బావ తిన్నాక బావతోటి పో నువ్వు కూడా. సరేనే. బావాని తమ్ముడు ఫోన్ చేసిండా? చేసిండు బావా, పొద్దుగానే మాట్లాడినా. నాకు కూడా నిన్న రాత్రి చేసిండు, మాట్లాడినా. ఊర్లో సీనియర్ దగ్గర పైసలు తీసుకున్నారు కదా, 2-3 రోజులు ఇస్తా అన్నాడు. చూడాలి. నేను కూడా చెప్పిన బావా పంపిస్తా అన్నాడు. సరే నేను అన్నం పెట్టుకొస్తా. సరే.
బావా ఇక్కడ వడ్డు చోకటోళ్ళెవలో తెలిసిన ఉండడన్నావు కదా, ఇక్కడ ఎవ్వరు లేరు మరి, అందరు ఆడోళ్ళే ఉన్నారు. మధు అని ఉండేరా వడ్డు జోకటనే, మరి కనబడతలేడు. అదే చూస్తున్నా. ఆగు గమ్మని అడుగుదాం. ఓ అమ్మ, ఇక్కడ వడ్లు చోకటైనా మధు అని ఉండే, కనబడతలేడు. అన్నం తినడానికి పోయాడు. అన్నం తినడానికి ఎంత టైం పడుతుందమ్మా? అయితే అరగంట గంట అవుతుంది. అరే మధు అర్ధగంట వరకు వస్తాడట. ఎట్లనే వేసి వడ్లు జోకించుకునే పోదాం. తమ్ముడు, అక్క ఈ పొలంలో నీళ్ళన్నీ ఎట్లా వచ్చినాయిరా? పొలం అన్ని నీళ్ళే అయినాయి. కాలం నీళ్ళు గిట్లా వచ్చినాయేమోనే. ఓ సరే తి, బావకు ఫోన్ చేసి నార్మల్ ఇట్లా దున్నుమని చెప్పాలి. చెప్దాం అక్క. ఆడ జామ చెట్టు కాడ కూరగాయ చెట్లు పెట్టినాం కదా, ఏమైనా కూరగాయలు వెళ్తాయేమో చూద్దాం. సరే తెంపుకద్దాంపా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏందన్నా గట్లా మాట్లాడుతున్నావు? మా పొలం కాడికి మేం రాకపోతే ఇంకెవరు వస్తారు? నీకేం చెప్పినా వారం రోజుల పైసలు ఇవ్వకపోతే పొలం నాదే అని చెప్పినా. అగో వడ్ల మీద పైసలు నీకే ఇచ్చినా కదన్నా. మొత్తం ఇచ్చినావా? మొత్తం ఇచ్చేదాకా ఇది నాదే పొలం. నీళ్లు పెట్టింది నేనే, నార్మల్ కూడా దున్నిస్తా. ఏం చేసుకుంటే చేసుకోపో. ఇంకొకసారి ఇక్కడ అడుగు పెడితే మంచిగా ఉండదు. ఎందుకన్నా గట్లా మాట్లాడుతున్నావు? వాయిదాల కొద్ది పైసలు కడుతూనే ఉన్నాం కదా, ఏమన్నా నెగ్గొడుతున్నామా చెప్పు? నీకు ఇష్టం ఉన్నప్పుడు ఇచ్చడానికి నేను చుట్టపోయినా? పైసలు ఇచ్చినవన్నీ పైసలు ఇచ్చి మాట్లాడు, మిగతా పైసలు వారాయి. ఏందన్నా ఇష్టం ఉంటే మాట్లాడుతున్నావు? పైసలు ఉన్నప్పుడు ఏమా మా పొలం కాడికి వచ్చి మా మీద దౌర్జన్యం చూపిస్తున్నావు? ఇయ్యంపా. ఏంద్రా బాగా రుబాబు ఎత్తున్నావు? ఆగన్నా, లొల్లద్దు, నీకు దండం పెడతాను, నువ్వు ఆగన్నా. అరే ప్రవీణ్, బావకు ఫోన్ చేయరా. ఎవరిని చేసుకుంటే చేసుకో. ఎవరు వస్తారా రాని? అక్కకి చేయరా. ఎవరికి చేసుకుంటే చేసుకోపో, చూసుకుందాం. ఇగో అక్కతో మాట్లాడు. అన్నా ఒక గంట సేపు ఆగు, నీ పైసలు నీకు ఇస్తాం. నా ముఖం చూసి ఆగు, నీకు దండం పెడతా. ఎన్ని రోజులు చూడాలి మొఖాలు? ఒక గంట సేపు ఆగమంటున్నా కదన్నా. రమ్మన్, ఎవరు వస్తారో. ఏంది ఇంకా అత్తలేడు? ఫోన్ చేసి గింత సేపు అవుతుంది. ఏమైంది స్వప్న, తొందరగా రమ్మని ఫోన్ చేసినావు? వచ్చినవా? మనం జల్లి చెల్లెలు ఇంటిపోదాంపా. ఏమైంది, ఎందుకట? అది తొందర రమ్మని ఏడ్చుకుంటా ఫోన్ చేసింది, పోయేద్దాంపా. అరే ఏమైందో చెప్పకుండా. సరే పద, నేను తాళమే చెప్తా. ఏమైంది బావని? పైసలు లేకపోతే పొలం ఆయన్నే దున్నుకుంటాడట. అగో నీళ్లు పెట్టిండు చూడు బావా.
ఊరిడిచిపోయినట్టు పైసలు ఎగ్గొట్టినట్టు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు ఏందన్నా? ఇదేం పద్ధతి? పద్ధతి తెలిసిన నువ్వైతే పైసలు ఇచ్చి మాట్లాడు. పైసలు ఇయరే మీదికి వెళ్ళి మాటలా ఇంకా కొట్టిపిద్దాం ఏంది? అంతా రేస ఉన్నోళ్ళైతే పారేరి. పైసలు తీసుకున్నప్పుడు మంది రారు, అడిగినప్పుడైతే మంది వస్తారు. పైసలు ఇచ్చేదాకా ఇవి మీ దగ్గరనే ఉంచుకోండి. ఏంది బావా మీరు చేసింది? చేతికి నుంగరాలు ఇచ్చారేంది? మీరు అత్తే నాకు ధైర్యంగా ఉంటదని, మీరు ఏదో ఒకటి మెప్పిస్తారని మిమ్మల్ని రమ్మన్నా, కనుక బంగారం ఇచ్చడేంది బావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్కటే దిక్కు బావని, తప్పలేదు. పారి పోదాం. ఎటైనా బావా? మా దోస్తు గారు కలుపుతాంటే పోయొచ్చిండ్రా. ఇంట్లో బామ్మడిది ఉన్నాడు, అని తిరిగిపిద్దాం, తినిపిద్దాం, తాగిపిద్దాం అని నేను ఉన్నదా బావ కొద్దిగా నీకు? నువ్వు మొల్లి వారా నేను తిరిగిపించేందుకు? దేశం నుండి వచ్చిన పండు చూస్తున్నా, నీ తిరుగుడు నీదే, కనీసం పట్టించుకుంటాను నన్ను. అది ఇప్పుడు నీకేం తక్కువైందిరా? నిత్యం వినే ఉండవాడిది. ఏమైంది? బయటికి పోదాం తయారుగా మన్నావు, నువ్వెటు పోయొచ్చు? నువ్వు దేశం నుంచి వచ్చిన కాదే, అందరు కలుపుతాంటే పోయొచ్చిన. పోదా ఏంది? సరే పోదామా ఇప్పటికైనా? పా పా చెల్లే. దేశం నుంచి ఎప్పుడు వచ్చినావు కిషన్? నేను వచ్చి వారం అవుతుంది వదినే. వచ్చినా అని కనీసం చెప్పలేను తమ్ముడు. ఏమో అన్న ఇక పనిలో పడి చెప్పలే. నువ్వన్న ఒక మాట చెప్పలేదేం చెల్లె, మరిది వచ్చిండని. ఏమోనే అక్క, ఆయన వచ్చిన హడావిడ్లా చెప్పుడు మర్చిపోయినా. మర్చిపోయినావా? అట్లెట్లా మర్చిపోతావే? కిషన్ లేక ముందుకు మంచైనా చెడైనా దేనికైనా ఫోన్ చేసి చెప్పుకునేదానివి. ఇప్పుడు మరిది వచ్చిండు అక్క, నువ్వు ఒక్క ఫోన్ చేయరాలదానే? చెల్లె, నీకు సంబరం అనిపిస్తే మాకు సంబరం కాదా అనే? నువ్వు సంతోషంగా ఉండు కాదా అని మేము కోరుకునేది. అసలు అట్లెట్లా మర్చిపోయినవే? మాకు చెప్పకుండా ఎట్లున్నావు? నువ్వెప్పుడు వచ్చినావురా? ఎయిర్పోర్ట్ నుంచి బావ నేను తీసుకొచ్చింది. మరి బావ వచ్చిందని ఒక్క ముచ్చట కూడా ఫోన్ చేసి చెప్పబుద్ధి కాలేదారా? అయినా నువ్వెందుకు చెప్తావు? నీకు ముందు నుంచే చిన్న బావ అంటే బామాయే, పెద్ద బావ అంటే మొత్తానికి పట్టి లేదా? ఇంకా నువ్వు ఫోన్ చేసి చెప్తావా బావ వచ్చిండు అని? అక్క అయిందేదో అయిపోయింది, ఇప్పుడు వచ్చిరు కదని కుసరి కుసరి బావ. అరే బావకు చీర తీసుకురాపో. సరే తీసుకొస్తానే. కూసో అక్క. ఇటు కూసో.
ఇచ్చిరా ఇచ్చిన తాడిపల్లికి ఇచ్చిన సరే ఇచ్చిన అరే చెప్పుడు మర్చిపోయినా నా లగేజ్ బ్యాగ్ లాగా కవర్ ఉంటాయి పడకరాపు బమ్మరిది నువ్వు చూసిపోయింది ఎవరు ఇగో నువ్వు బాయ్ షెంటు సంకలాల కొట్టుకొని ఊరంతా తిరుగు వాసన ఇంకోరా కడియారం సిస్రోస్ కంపెనీ ఎంత తెలుసారా 16,000 ఇక అరే బాగా అద్దాలు పెట్టుకో నీకు ఏమా ఫ్రెండ్ గారి తెమ్మా నువ్వుకే ఫోన్ చేసిండు అప్పట్లా ఆయనకి ఇస్తా భవానీ మేము పోతున్నామేగా మీరేట పోతున్నట్టున్నారు కదా పోరి అయ్యో ఏందక్క ఇప్పుడే వచ్చి అప్పుడే పోతా అంటారు ఉండుర్రి చాయ్ పెడితే తాగిపోదు సాలే ఈ మర్యాద ఉండకుండా పోతాం ఇక ఇప్పుడు ఏమైంది అక్క ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏమైందో నీకు అర్థమైతే లేదానే విలువ లేని కాడ నేనుంటా కావచ్చేమో గాని నా మొగడు ఉండడే అందుకే పోతా అంటాను పోదాం ఇప్పుడు మీ విలువకి ఏం తక్కువైంది అక్క చాయ్ పెడితే తాగిపోరు అంటున్నా కదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నేను కరెక్ట్ గానే మాట్లాడతాననే ఆపదలు ఉన్నప్పుడు గుర్తుకొచ్చిన ఈ అక్క నీ మొగడు రాగానే ఎట్లా మర్చిపోతావే ఒకప్పుడు ఈ ఇంటికి వస్తే నా చెల్లింటికి వచ్చిన సంబరం ఉండేది కానీ ఇప్పుడు అట్లా అనిపించలేదే నాకు అరే ఇప్పుడు మీకు ఏమైంది వదినే ఏమైందని ఎట్లా మాట్లాడతావు కిషన్ నువ్వు దేశం పోంగా ఎంత బాధతోటి ఎన్ని అప్పులతోటి వేను నువ్వు అక్కడికి వేనాక ఈ ఇంటికి మంచి అయినా చెడైనా ఆపదైనా అక్కరైనా అన్ని దగ్గరుండి చూసుకున్నాం ఈ ఇంట్లో ఎన్నెళ్ళది అన్నో అన్నెళ్ళ తీసినాం కానీ ఇప్పుడు మీకు 4 పైసలు కనబడంగానే మేము కళ్ళ కనబడకుండా వేను ఇప్పుడు ఏమైంది అక్క కిషన్ వచ్చింది చెప్పుడు మర్చిపోయినా గదానికి ఇవన్నీ చదవబడుతుంది కష్టాలను పంచుకున్న నువ్వు నీ సంతోషాన్ని ఎందుకు పంచుకోలేదే కిషన్ ఇక్కడ లేనప్పుడు బాధతోటి రోజుకు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసేదానివే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో ఇప్పుడు చెప్పలేదంటేనే నా స్థానం ఎక్కడుందో నాకు బాగా అర్థమైంది స్వప్న కిషన్ ని పెట్రోల్ బంక్ లో చూసినా అంటే నువ్వు నమ్మలేదు ఇక్కడికి వచ్చినాక అంతా అర్థమైంది కదా ఎందుకు ఇవన్నీ మాటలు పోదాంపా ఎందుకక్క ఈ చిన్న విషయాన్ని ఎందుకంత తప్పు ఇస్తాను ఇది నీకు చిన్న విషయం లాగా అనిపిస్తుందానే నువ్వు కష్టాలున్నావని నువ్వు బాధలున్నావని నా ఇల్లు నిష్పెట్టచ్చి నా మొగ నిష్పెట్టచ్చి ఇక్కడ రోజులున్నానే నీ పరిస్థితిని అర్థం చేసుకున్నా బాబాకు కూడా విలువయ్యవానే అది కాదక్క నువ్వు ఆగే నేను వచ్చిన విషయం వాళ్ళు చెప్పపో నువ్వు చేసిన తప్పు అన్నా వదినే నేను వచ్చిన విషయం నాకు చెప్పింది అనుకున్నా నేను కూడా చెప్పకపోవడం పొరపాటే మమ్మల్ని క్షమించురి వదినే నేను ఇక్కడ లేనప్పుడు మీ చెల్లెను ఇల్లు ఎట్లా చూసుకున్నా నాకు అన్నీ తెలుసు నన్ను ఆపలు ఉన్నప్పుడు ఆదుకున్న దేవుళ్ళకి లేదు మీ చేతితో ఎదిగిన నన్ను తప్పుపడుకోకూడి మీరు చూడడానికి వచ్చిరు మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకూడదు అక్క నేను చేసిన ఈ చిన్న తప్పుకు మీ మనసు గింత బాధపడుతుందని నేను అనుకోలేదే నన్ను క్షమించక్క బావా పెద్ద మనసు వేసుకొని నన్ను మన్నించుర్రి అక్క మనసులో ఏం పెట్టుకోకే నన్ను క్షమించు అమ్మది కొయ్యి ఒక్క నిలబడి చూస్తేవరా ఇక బాడీ లేపో ఏ బాటిల్ బావా నీళ్ళ బాటిలా ఇంకమ్మా నీళ్ళ బాటిల్ కాదు మందు బాటిలో ఓ గదా ఏ వాళ్ళకి పోదాం పరా